కోరుతాను తప్ప వాణ్ణి వదిలి నా ప్రజ్ఞతో ఆలోచించి 100 ఏళ్ళు ఉండే తప్పుడు కొడుకుల్ని నేను అడగను అనుకున్నట్ట. ఇప్పుడు పూనిక మళ్ళీ ఎవరి మీదకే వెళ్ళింది? ఆయన మీదే పెట్టాడు పూనిక. అంటే అసలు మార్కండేయ మహర్షి పుట్టక పూర్వమే శంకరుడి మీద నమ్మకంతో వాళ్ళు అటువంటి కొడుకుని అడిగారు. కాబట్టి ఆయన అన్నాడు, ఈశ్వర నాకు 16 వర్షములకే పరమందు సుపుత్రు కోరెదో అని అడిగావు కదా, అట్లాంటి కొడుకునే ప్రసాదించు అన్నాడు. కానీ ఈ మాటలు అడిగిన తరువాత మరుద్వతి మాత్రం కొంచెం చిన్నబుచ్చుకుందట. ఎందుచేత? తల్లి ప్రేగే కదండి. పిల్లలు లేకపోవడం ఎంత కష్టమో, పుట్టినటువంటి పిల్లాడు చాలా యోగ్యుడై 16 ఏళ్లే బతుకుతాడని తిరగడం మరీ కష్టం. ఎందుకని? ఇప్పుడు పుత్రశోకాన్ని భరించవలసి వస్తుంది తర్వాత. కాబట్టి ఇప్పుడు అది తలుచుకోగానే